నమస్తే అందరికి. చాలా మందికి ఉన్న రాంగ్ పర్సెప్షన్ ఏంటంటే టీడీఎస్ కట్ అయితేనే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలనుకుంటారు. అసలు మాకు ట్యాక్స్ కట్ అవ్వలేదు కదా, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు, ఫైల్ చేయాల్సిన అవసరం మాకేంటి అనుకుంటారు. కొన్ని కేసెస్ లో కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇన్కమ్ కానీ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటినా, అదే విధంగా మీకు ఫారెన్ ఇన్కమ్ ఉన్నా, ఇలాంటి కేసెస్ లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఖచ్చితంగా ఫైల్ చేయాలి. దీని మీద ఆల్రెడీ మనం వీడియో చేస్తున్నాం. మీరు కానీ చూడకపోతే ఒకసారి కింద లింక్ చేశాను, ఆ వీడియో చూడండి. ఒకవేళ మీరు బ్యాంక్ లోన్కి వెళ్ళాలన్నా ఇన్కమ్ ప్రూఫ్ కింద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఖచ్చితంగా అడుగుతారు. అదే విధంగా వీసా కావాలన్నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఖచ్చితంగా అడుగుతున్నారు. మీరు ఇప్పుడు కానీ ఫైల్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే మీరు బ్యాంక్ లోన్ ఫ్యూచర్ లో వెళ్ళాలనుకుంటే అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఖచ్చితంగా అడుగుతారు. అప్పుడు మీరు ఫైల్ చేస్తే మీకు డ్యూ డేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు పెనాల్టీ పే చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఒకవేళ ఇప్పుడు ఫైల్ చేసుకుంటే మీకు ఎటువంటి పెనాల్టీస్ లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ అయిపోతుంది. ఇవన్నీ కాకుండా మెయిన్ గా మీరు రిటర్న్ ఫైల్ చేయలేదు కాబట్టి మీకు 142 సబ్సెక్షన్ 1 కింద నోటీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో మీకు కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ కానీ ఇంకేమైనా అసిస్టెన్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. జాగ్రత్తగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయండి. రన్ అవుట్ అవ్వకండి. బై.